ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. న్యూఢిల్లీ ఇక్కడ గృహహింస నుంచి మహిళలకు పరిరక్షణ చట్టం 2005 ప్రకారం నమోదైన కేసులను హైకోర్టులో రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు రూలింగ్ అయితే ఇచ్చిందనమాట దేశ చరిత్రలో. అందుకే దీనికోసం సిఆర్పిసి సెక్షన్ 482 భారతీయ నాగరిక సంరక్షణ సమితి సెక్షన్ 529 ప్రకారం హైకోర్టులోకి అధికారం ఉందని తెలిపిందనమాట. ఈ చట్టం క్రూరత్వం, హింస నుంచి మహిళలను కాపాడేందుకు రూపొందించిన ప్రత్యేక చట్టం అయినప్పటికీ కోర్టులో స్వతసిద్ధంగా ఉన్న అధికారాలను వినియోగించడాన్ని చట్టం నిషేధించబోదని వివరించిందనమాట. న్యాయపరమైన లక్ష్యాలు సాధించడానికి అధికారులు వినియోగించి కేసులను రద్దు కూడా చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా పసలేని నిష్కరణ నిర్దోరోపణ గల చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా కనిపించే ఫిర్యాదులను రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. పార్టీలు ఓ పరిష్కారానికి వచ్చినప్పుడు విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం లేనప్పుడు కోర్టులో జోక్యం చేసుకోవచ్చని తెలిపిందనమాట.